హలో ఎవ్రీవన్, ఈరోజు మనం విటమిన్ డి గురించి చూద్దాం. అసలు ఈ విటమిన్ డి ఏంటి? ఈ రోజుల్లో మనకి ప్రతి చిన్నదానికి ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతున్నాం, ఈజీగా ఇమ్యూనిటీ చాలా లోగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ల్యాక్ ఆఫ్ విటమిన్ డి. ఒక 10 మెంబర్స్కి మనం విటమిన్ డి టెస్ట్ చేస్తే అవుట్ ఆఫ్ 10 ఒక 9 మెంబర్స్కి విటమిన్ డి లోగానే ఉంటుంది. సో దీనికి ఏంటి సొల్యూషన్? రీసెంట్ స్టడీస్లో తెలిసిందేమంటే మష్రూమ్స్లో ఎర్గోస్టిరాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ప్రికర్సర్ ఆఫ్ విటమిన్ D2. మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అనేది ఎలా అయితే ప్రికర్సర్ ఆఫ్ విటమిన్ D3నో, అలానే ఈ మష్రూమ్స్లో ఉండే ఎర్గోస్టిరాల్ అనేది ప్రికర్సర్ ఆఫ్ విటమిన్ D2. సో దీన్ని మనం స్లైసెస్గా కట్ చేసి సన్లైట్లో ఒక 2 to 8 hours డ్రై చేసి ఆ తర్వాత మనం దాన్ని స్టోర్ చేసుకొని రెగ్యులర్గా మనం తినే ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉంటే లో లెవెల్స్ నుంచి మన హై లెవెల్, అంటే మన బాడీకి ఎంత విటమిన్ డి అవసరమో అంతవరకు సింథసైజ్ చేసుకోగలుగుతుంది. సో మనకు అందరికీ తెలుసు మష్రూమ్ అనేది ఒక ఫంగస్. సో ఫంగస్కి ఏంటంటే ఎన్విరాన్మెంట్లో ఉండే న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అలానే సన్లైట్ని అబ్జార్బ్ చేసుకొని మనకి యూటిలైజ్ అవుతుంది. అండ్ స్పెసిఫిక్గా దీనిలో షిట్టేక్ మష్రూమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ నెక్స్ట్ అదర్ ఫుడ్స్ ఏంటి అని చూస్తే బేకర్స్ ఈస్ట్, అది కూడా మనం సన్లైట్లో డ్రై చేసుకొని మనం రెగ్యులర్గా యూస్ చేసుకోలేము కాబట్టి వెన్ ఎవర్ నెససరీ వాడుకుంటే అప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ద సోర్స్. అదర్ దాన్ దట్ ప్లాంట్స్ కానీ లేదంటే ఇంకేవేవో మనం డ్రై చేసుకున్నా కూడా వాటిల్లో ఈ ప్రికర్సర్ కాంపౌండ్ ఉండదు కాబట్టి ఇది మనకి విటమిన్ డి సింథసైజ్కి యూజ్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ.